ఇదే కాదు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ, అందరికీ తెలిసిందే. ఇంకొకటి, ఈ ఓట్ చోరీ అనేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మన భారతదేశంలో ఓటు చోరీ అనేది జరగడం కరెక్ట్ కాదు. కాబట్టి దీని ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే మస్తాన్ వల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఓట్ చోరీ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతో గణనీయంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసము ఏం చేసినా ప్రజల కోసము, వాళ్ళ క్షేమం కోసం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా, జిల్లా అధ్యక్షురాలుగా ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్, కొందరు ఫోన్ కాల్ వల్ల నన్ను అడిగిన విషయాలను బట్టి మీ దగ్గర నేను నాకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలపాలని మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ హిందువులకు, ముస్లింలకు, ఎవరికో క్రిస్టియన్స్ అని ఒక సపరేట్ మతానికి సంబంధించిన పార్టీ కాదు, ప్రజల పార్టీ. వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా ప్రజలను దగ్గరికి తీసుకొని ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిందువులను వ్యతిరేకించే పార్టీ అని వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఒకటే విధంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మతానికి కానీ కులానికి కానీ సంబంధించినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు అనేది రాలేదు. ఈ 15 సంవత్సరాలుగానే, ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. హిందుత్వం అనేది అందరూ ఆహ్వానించదగిందే. దేవుడు ఒక్కడే. ఎవరి మనోభావాలు, ఎవరి యొక్క నమ్మకాలను బట్టి ముస్లింలుగా ఒక అల్లాగా, ఒక అల్లను, ఒక క్రీస్తును, ఒక రాముడని, కృష్ణుడని పూజించుకుంటున్నారు. ఇది మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య రాజ్యం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు